ఎ కేస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. సో 23 crores పోయినాయండి. 23 crores పోతే మా దగ్గరికి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు. ఫస్ట్ ఇతను రాలే, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మంచి ఫ్యామిలీ, వాళ్ళు నాన్ వెజ్ కూడా తినరు, వాళ్ళు వెల్లిపాయ అల్లం వెల్లి కూడా పెడుతుండ్రు తినరు. వాళ్ళు వచ్చి వాళ్ళ దాంట్లో ఇట్లాంటివి చేసే నేరం వాళ్ళ దాంట్లో, వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఇది నేరం అనమాట. సో మా దగ్గరకు వచ్చి సార్ అతను చాలా మంచోడు, మీరు అతన్ని చూస్తే అతనికైనా మంచోడు ఎవ్వడు ఉండడు అనే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ డ్రగ్ అడిక్ట్ అయ్యి ఫ్యామిలీని దూరం పెడుతున్నాడు, పైసలు పోగొడుతున్నాడు. మేము రోడ్ల మీదకి వచ్చేసినాం. 1,00,000, 2 లక్షల, 30 లక్షల, 23 కోట్లు 6 నెలల్లో పోగొట్టేసినాడు. మా బిజినెస్లో మేము ఇన్నేళ్ళు సంపాదించుకుంది మొత్తం రోడ్ మీదకి తీసుకొచ్చేసినాడు. మా వల్ల అవ్వట్లే అని చెప్తే నేను ఓకే అండి తీసుకోరండి అని చెప్పినప్పుడు మా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మేము ఎట్లా నార్మల్గానే అనుకున్నాము, అతనికి మా దగ్గర యాక్సెస్ ఉండదు ఒకసారి అడ్మిట్ అయిపోయిన తర్వాత, ఎండిఎంఏ అవన్నీ ఉండవు. 15 days ఎంత టార్చర్ చేసిండంటే ఒక డ్రగ్ విత్డ్రాల్ ఫేస్లో నేను ఇవ్వనట్లు చూడలే. హీఈస్ వెరీ క్రూయల్. ఎంత క్రూయల్ అంటే అతని పుట్టుక అలాంటిది కాదు, అతని ఫ్యామిలీ అలాంటిది కాదు, అతని నెట్వర్క్ అలాంటిది కాదు, కానీ అంత క్రూయల్గా తయారయ్యాడు. మా హాస్పిటల్లో ఏసీలు బలగొట్టేసినాడు, టీవీలు బలగొట్టేసినాడు, వాషింగ్ మిషన్లు బలగొట్టేసినాడు.